హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. ఈ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీకోసం మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని తీసుకొస్తాము. మరి మీ అందరి కోసం ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటి తోడికోడలు పాటలు ఇవన్నీ తీసుకొచ్చేసాము. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ మాకెంతో విలువైంది ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మన వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వీడియోస్ని హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వాచ్ ద వీడియో. విక్కీ, నువ్వేం మాట్లాడకు, సైలెంట్గా ఉండు, ఓకేనా? ఓకే అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఉన్నారా? రజిత, రండి, కూర్చోండి. కూర్చో సావిత్రి. రజిత, తనే నా కొడుకు విక్రమ్. మరి వినయ్? వినయ్ నా పెద్ద కొడుకు, వీడు నా చిన్న కొడుకు. ఓహో, సరే కూర్చోండి. కమ్ విక్కీ. కూర్చో బాబు. ప్రియా ప్రియా ఏం చేస్తుంది? జిమ్కి వెళ్ళింది. వస్తూ వస్తూ ఫ్రూట్స్ తీసుకొస్తానంది. జిమ్ టైమింగ్స్ అయిపోయాయి. దారిలో ఉండుంటుంది, వస్తుంది. కాఫీ తాగుతారా? లేదు, నేను బ్లాక్ కాఫీ తాగుతాను. మార్నింగే, మళ్ళీ తాగను. బాబు నువ్వు? పర్లేదు ఆంటీ. పోనీ ఫ్రూట్స్ తేనా? ప్రియ తీసుకొస్తుంది కదా, తెచ్చాక తింటాంలేండి. మీ వారు లేరా? ఉన్నారండి, అదిగో వచ్చారు. నమస్తే అమ్మా, సావిత్రి అమ్మా. నమస్తే. మీరు వాకింగ్కి వెళ్తారా? అవునండి. చెప్పారు మీరు మా గురించి. చెప్పాను. కూర్చోండి, పెళ్లి చూపులోకి వచ్చారు. ఓకే. అవునమ్మా, ఏంటిది? ఏమైంది? ముందు మా ప్రియాకి వినయ్ బాబుతో పెళ్లి ఫిక్స్ చేశారు కదా, మళ్ళీ ఇలా సడన్గా ఈ బాబుతో అంటే? చూడండి మిస్టర్ శంకరయ్య గారు, యాక్చువల్లీ ఏం జరిగిందంటే, నేను ప్రియా ఫోటోని చూసి తనే నా కోడలని ఫిక్స్ అయ్యాను. నాకు అంత బాగా నచ్చింది ఆ అమ్మాయి. నా కొడుకు ఎలాగైనా చేసుకుంటాడు. తనకు అందంలో ఏం తక్కువ లేదు. యాటిట్యూడ్ కూడా నాకు నచ్చిన అమ్మాయి వాడికి నచ్చుతుంది అనుకున్నాను. కానీ వాడు ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు. ఎవరైతే నాకు ఇష్టం లేదో, ఐ మీన్ నాకు నచ్చదో అలాంటి వాళ్ళని. అంటే నచ్చదంటే పోనీలేండి, అబ్బాయికి నచ్చకపోతే మనమేం చేస్తాం? నచ్చదని కాదు, ప్రియాలో అసలు ఏ లోపం లేదు. వాడికి అదృష్టం లేదనుకోవాలి అంతే. మరి అదేం లేదు, ప్రియా ఒప్పుకోవాలి అంతే. మేము ఇంతకుముందు అనుకున్న సంబంధమే కదండి. మీరేంటో నాకు తెలుసు. మా అమ్మాయిని మీ కుటుంబంలోకి పంపించడం మాకు సంతోషమే. కానీ ప్రియా ఏమంటుందో తనని ఒక్క మాట అడిగాక. నాకు మీరు ఒప్పుకుంటే చాలండి. ప్రియాని నేను ఒప్పిస్తాను. అత్త, ఇవన్నీ ఎందుకు మోసుకొచ్చావే? వెజిటేబుల్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఉండని అత్త, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఏంటి ప్రియా, రామ్మా. వెళ్ళు. సావిత్రి ఆంటీ, నీకు తెలుసు కదా. హాయ్ ఆంటీ. హాయ్. రామ్మా, కూర్చో. విక్కీ, ఏంట్రా నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఆంటీని తీసుకొని వచ్చేసావు ఏంటి అసలు? రా ప్రియా. ప్రియా, ఏంటంటీ? ఇతనెవరో తెలుసు కదా నీకు? మధు వాళ్ళ బావ, నా చిన్న కొడుకు వినయ్కి. నీకు మనం ఇంతకుముందు అనుకున్నాం కదా. నువ్వేమనుకోనంటే ఒక విషయం మాట్లాడతాను ప్రియా. చెప్పండి ఆంటీ. నిన్ను చూసిన మొదటిసారే నువ్వు నా కోడలు అని ఫిక్స్ అయిపోయాను. నువ్వు నాకు అంత బాగా నచ్చావు ప్రియా. థ్యాంక్స్ ఆంటీ. నీలోని క్వాలిటీస్ అన్నీ నా కొడుకు చెప్పాను. ఇతనిక తన పేరు విక్రమ్. విక్రమ్, నువ్వు భార్యగా లేదా కోడలుగా దొరకాలంటే వాళ్ళకి చాలా అదృష్టం ఉండాలి. ఇది నిజం, నేను చెప్తున్నానని కాదు. అలాగే అలాగే విక్రమ్ కూడా. విక్రమ్ చాలా మంచివాడు. నా కొడుకు వినయ్ ఉన్నాడు కదా, వినయ్కి ఏమాత్రం తీసిపోడు. ఎక్కువే కానీ తక్కువేం కాదు. నువ్వు వినయ్లో ఏం చూసి ఇష్టపడ్డావో నాకు తెలీదు ప్రియా. నేను చూడు, విక్రమ్కి అన్ని మంచి గుణాలే. చాలా మంచివాడు. అందంలోనూ, అనుకువలోనూ, తెలివిలోనూ, అన్నింట్లోనూ. నీకు నేనే గనక అమ్మనైతే
ఇంతకన్నా మంచి సంబంధం తేలిన ప్రియా. అర్థం చేసుకో. సంబంధమా? ఏమనుకోవద్దు ప్రియా. నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు ప్లీజ్. నా కొడుకు విక్రమ్ని పెళ్లి చేసుకోవా? నీ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటాను. ఆంటీ ప్లీజ్ అలా మాట్లాడకండి. మీ ఇద్దరి జంట చాలా బాగుంటుంది ప్రియా. తను నీకు 100% కరెక్ట్. విక్రమ్కి నువ్వు 100% కరెక్ట్. నేను ఇంతకు ముందు తప్పు చేశాను కాదనట్లేదు. వినయ్కి నువ్వు కరెక్ట్ కాదు ప్రియా. విక్రమ్కి నువ్వు కరెక్ట్. నువ్వు నాకు కోడలిగా ఏమాత్రం తీసిపోవు. ఈ సావిత్రి కోడలంటే ఇలాగే ఉండాలి ప్రియా. రాక్షసి, పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చు కదే. ఎలా చూస్తుందో చూడు. నా చిన్న కొడుకు విక్రమ్ నీకు నచ్చాడా? నచ్చాడా అంటే చూడ్డానికైతే హీరోలానే ఉన్నాడు. నాకైతే సూపర్గా నచ్చాడు. నాకు కూడా నచ్చాడు. చాలా బాగున్నాడు అబ్బాయి. వచ్చినప్పటి నుంచి నేను తనని గమనిస్తూనే ఉన్నాను. ఈ హీరో ఎవరికి నచ్చకుండా ఉంటాడంటీ. కానీ ఇతను ఏంటో నాకు తెలియాలి కదా. నీకెంత టైం కావాలంటే అంత టైం తీసుకో తల్లి. గుడ్ న్యూస్ మాత్రమే చెప్పాలి నాకు. అదే నేను నీ నుంచి ఆశిస్తున్నాను. కోర్స్ నీ నుంచి ఆశించడానికి నేనెవరిని అనుకుంటున్నావు కదా. నువ్వు నా కోడలివి అంతే. ఇది నేను ఫిక్స్ అయ్యాను. ఇంకా నేను ఏది చెప్పలేను ప్రియా. ఒక నెల రోజులు ఈ హీరోతోని టైం స్పెండ్ చేస్తాను. అతని క్యారెక్టర్ నాకు నచ్చితేనే నేను అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను. అలాగే ప్రియా, నీకు నెల రోజులు కూడా అవసరం లేదు. వారం రోజుల్లో తెలిసిపోతుంది వాడు ఎలాంటి వాడో. సరే, నెల రోజుల తర్వాత నాకు గుడ్ న్యూస్ చెప్తావని ఆశిస్తున్నాను. హోప్ నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఇతనికి మాటలు రావా ఏంటి? వచ్చినప్పటి నుంచి సైలెంట్గా కూర్చున్నాడు. వాడు ఈ అమ్మ చాటు బిడ్డ. ఓహో, నేనేది చెప్తే అదే వింటాడు. వచ్చే ముందే చెప్పాను సైలెంట్గా ఉండరా విక్కీ అని. అందుకే ఇంత సైలెంట్గా ఉన్నాడా? విక్కీ హాయ్ చెప్పు ప్రియాకి. హాయ్ ప్రియా. హలో. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? అమ్మ తీసుకొచ్చింది కాబట్టి వచ్చాను. పర్లేదురా, పెళ్లి చూపులకు వచ్చానని చెప్పు. పెళ్లి చూపులకు వచ్చాను. నా గురించి మీకేం తెలుసు? 1 మంత్ టైం ఇచ్చారు కదా, తెలుసుకుంటాను. ఒకవేళ నేను మీకు నచ్చకపోతే? నో, నో వే. నచ్చేశారు. ఒకవేళ నేను నీకు నచ్చకపోతే? నేను వెళ్ళిపోతాను. మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ఎక్కడికి? యుఎస్కి వెళ్ళిపోతాను. ఆంటీ, ఇతనితో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. వెళ్ళు ప్రియా, లోపలికి వెళ్ళండి. రజిత, విక్రమ్ బాబు పైనకి వెళ్ళండి. ప్రియా, వేలు పట్టుకొని మరీ తీసుకెళ్ళాలా? లేకపోతే మీ మమ్మీ కూడా మీతో రావాలా? వెళ్ళురా, తను అలాగే మాట్లాడుతుందిరా. కొంచెం అడ్జస్ట్ చేసుకో. నాకు తగ్గ కూడలది. తన యాటిట్యూడే నాకు నచ్చిందిరా. అలాగే మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు. నాకు ఆ అమ్మాయి చాలా నచ్చింది. పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటాను. వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడు కొంచెం అమాయకుడు, గడిద గుడ్డేం కాదు. అమాయకుడు అంట అమాయకుడు. కూర్చోండి అమాయకుడు గారు. పెళ్లి చూపులకే పెళ్లి కొడుకులా తయారై వచ్చారేంటి? మా అమ్మ రెడీ చేసింది. ముగ్గుని చుక్క పెట్టడం మర్చిపోయినట్టుంది. అండ్ మీరు కూడా నోట్లో వేలు వేసుకోండి. వేసుకుంటాను ఇవ్వు. ఏంటి? వేసుకుంటాను ఇవ్వమంటున్నాను. ఏంట్రా ఇది? నిన్నటి నుంచి ఎన్నిసార్లు కాల్ చేశానురా, ఎందుకు లిఫ్ట్ చేయలేదు? సారీ చెప్పాను కదరా. ఏం చేయమంటావు చెప్పు? నీ కాళ్ళ మీద పడమంటావా? నా గుండెల్లో నుంచి నిన్ను జారనిస్తేగా కాళ్ళ మీద పడ్డానికి. చాలా ఏడ్చానురా నిన్న. పిచ్చి మొహము, ఏడవడం దేనికే? నిన్ను విడిచిపెట్టి నేను ఉంటానా చెప్పు? ఎందుకు ఏడ్చావు? నేను హర్ట్ చేశాను కదరా. ఇంకోసారి అలా మాట్లాడతావా? అస్సలు ప్రాణం పోయినా అలా మాట్లాడను. నువ్వు లేకుండా ఒక క్షణం ఉండలేనురా. నిన్నైతే చచ్చిపోయాను. థ్యాంక్స్ రా. మాట్లాడకపోయినా, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఆ బాధ ఎలా ఉంటుందో చూపెట్టావు. ఏంటి మరి ఇదంతా? ఏం లేదు, కూర్చో. నిన్న విన్నుగాడు ఏం చేశాడో తెలుసా? మధుని ఇంటికి తీసుకొచ్చేశాడు. అదే వచ్చిందంట కదా. ఆంటీ కాల్ చేసింది నాకు. మధు విను వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనగానే షాక్ అయిపోయాను. అలా ఎలా వెళ్ళిందిరా? మరేమనుకుంటున్నావు?
ప్రేమకున్న బలం అలాంటిది. లిటరల్లీ అసలు విన్నుని పెళ్లి చేసుకోనంది తను. అలాంటిది విన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఏదో కోపంలో అలా మాట్లాడతారు. అది నిజం ఎలా అవుతుంది చెప్పు? మనసులో నుంచి ఎలా తీసేస్తావు? నువ్వు మళ్ళీ ఇండైరెక్ట్గా నన్ను పాయింట్అవుట్ చేస్తున్నావు కదా. లేదు ప్రియా, చెప్పు. అంతగా ప్రేమించిన అమ్మాయిని అబ్బాయిని మనసులో నుంచి అంత ఈజీగా ఎలా తీసేస్తారు చెప్పు? అంత ఈజీ కాదు ప్రియా. అవతలి వాళ్ళు పెద్ద ఫ్రాడ్ అని తెలిసినా కూడా జీర్ణించుకోలేరు. అలాంటిది విన్ను ఏం తప్పు చేశాడు మధు అలా చేయడానికి? అయితే ఇద్దరు కలిసిపోయారంటావా? ఉమ్, నిన్న ఇద్దరికి ఫస్ట్ నైట్ కూడా జరిగినట్టుంది. అంత సీన్ లేదు. మధు అంత తొందరపడదు. వినయ్ కూడా అంతే. ఇద్దరి గురించి నాకు తెలుసు కదా. ఇద్దరు చాలా సెన్సిటివ్. వాళ్ళు పెళ్లికి ముందే ఇలాంటివి ఏం చేయరు. ఏమో, నేనైతే అలాగే అనుకుంటున్నాను. ప్రియసకి అంత దగ్గరగా ఉంటే ఏ మగాడు ఆగుతాడు చెప్పు? మనం కూడా అలాగే ఒకటయ్యాం కదా ప్రియా. ఆ వెన్నెల రాత్రి మన ఇద్దరం ఏకాంతంలో ఆ మూమెంట్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను ప్రియా. నాకు కూడా అదొక తీయని రాత్రి. విక్కీ, నాకు ప్రతిరోజు అలాంటి రాత్రి కావాలి. మరి వెంటనే ఓకే చెప్తే అయిపోయేది కదా. నేను నిన్ను పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోయేవాడిని ఈరోజే. అక్కడ వాళ్ళిద్దరిని చూస్తూ నేను ఎలా ఉండగలను ప్రియా? నాకు నా భార్యని ఇంటికి తీసుకెళ్లాలనే ఉంది. ఇప్పుడంటే ఇప్పుడే. లేదురా, పెళ్ళయ్యాక ఆ లైఫ్ వేరే ఉంటుంది. ఇది ఇంకా బాగుంటుంది. మొన్నటిదాకా ఎవరికీ తెలియకుండా మన ఇద్దరం ప్రేమించుకున్నాం. ఇప్పుడు అందరికీ తెలిసి ఇప్పుడు మనం మొగుడు పెళ్ళాలం కాదు, ప్రేమికులం. అలా ఆంటీ నాకు చాలా దగ్గరైందని చెప్పాను కదా. వెంటనే అడిగేసింది. కోడలంటే నాకు ప్రియానే. విక్కీ, నువ్వు ప్రియాని పెళ్లి చేసుకుంటావా అని అడిగేసింది. నీ ఇష్టం అమ్మా అని చెప్పేశాను. ఆంటీ ఒకవేళ ఇంకెవరినైనా చేసుకుంటావా అని అడిగితే ఏం చేసేవాడివి? ఏముంది, వెన్నుగాడిలానే నిన్ను కూడా లేపుకెళ్ళి పెళ్లి చేసుకునేవాడిని. ఇంటికి తీసుకెళ్ళిపోయేవాడిని. సిగ్గులేదు. అమ్మ కూర్చి అన్నట్టు బిహేవ్ చేసావు కింద. ఆంటీ ఏమనుకుంటుంది చెప్పు? సరే మరి, ఆంటీ ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. ఆంటీ ప్రాణం పోయినా ఇంకొకరిని కోడలుగా ఒప్పుకునేట్టు లేదు. ఆంటీకి నా ప్రియానే కావాలంట. ఏం మాయ చేసిందో ఏంటో, ఇంకా ప్రియాని ఒప్పుకోక తప్పట్లేదు. ఐ లవ్ యూ డార్లింగ్. ఇంకోసారి నాకు దూరంగా వెళ్ళిపోతానా నాన్నకి? ప్లీజ్, తట్టుకోలేను. నేను తట్టుకోలేనురా. ఐఎమ్ సారీ. ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను. సారీ సారీ సారీ. ఇంకోసారి ఇలా మాట్లాడను. తెలిసొచ్చింది నాకు. నువ్వు నా మమ్మవి. నా బంగారు కొండవిరా నువ్వు. మనవాడు కానీ వెనకేసుకొచ్చిన ఆడిగిట్ట పొలనే మన వేసిండే ఏంది ఆయనత? ఆ పొల్లు ఉన్నది ఆయనత పుట్టుకన్నదా? విషయం తాగిందన్నారు, ఏందో అన్నారు. మనల్ని అందరికి అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చిండో అన్నో. ఈ పోలీస్ ఎందుకు వచ్చిండో? సావిత్రి ఏమైనా ప్లాన్ వేసిందా? కొత్తింటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదని ఏదైనా ప్లాన్ చేసిందా ఏంటి? తను ఏం చేసినా పర్లేదు, నేను మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళను కాక వెళ్ళను. పోలీస్ ఎందుకు వచ్చిండు అసలు? నిన్న రాత్రి మధుని అక్కడ దించినందుకు సావిత్రి గారిని పంపించిందా ఏంటి? సార్, మాకు చాలా టెన్షన్గా ఉంది. మీరు ఎందుకు వచ్చారో చెప్తారా? టెన్షన్ దేనికి సార్? సారా? మేడం. మేడమా? సార్, నేను వినయ్ ఫ్రెండ్ని. వినయ్ బాబు ఫ్రెండ్వా? అవును సార్, మీ అల్లుడు వినయ్ బాబు ఫ్రెండ్ని. కూర్చోండి, కూర్చోండి బాబు. నమస్తే మేడం. నమస్తే. నేను వినయ్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? అంటే నువ్వు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి రాలే? నేను మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తానమ్మా? మళ్ళీ ఇంకెవరైనా అరెస్ట్ చేస్తే బయటికి తీసుకొస్తాను కానీ మా విన్నుగాడు ఊరుకుంటాడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే? మీ పైన ఈగ కూడా వాళ్ళనివ్వడు. అర్థమైంది అర్థమైంది. ఇక వాళ్ళు బాగున్నోళ్ళు కాబట్టి గిసొంటి పోలీసులు డాక్టర్లే దోస్తులు ఉంటారు, గంతే కదా. మీరు భలే మాట్లాడుతున్నారమ్మా. మీ పేరేంటి? నా పేరు నీకెందుకోయ్? ఇక అందంగా ఉంటా అని తెలుసు కానీ ఇక మరీ గింత అందంగా ఉంటానా? నా పేరు కాంతరా. కాంతారానా? గుడ్ నేమ్. గుడ్డే మరి, అన్నీ వెరీ గుడ్లే.
అట్టి గుడ్లు సీ గుడ్లు కావు. మేడం మళ్ళీ వినయ్ రిక్వెస్ట్ చేయమన్నాడు. వినయ్ బాబు ఏమన్నాడు? వినయ్ సార్ మీకు ఒక ఇల్లు తీసుకున్నాడు. వారం ముందు నుంచే ఆ రెస్పాన్సిబిలిటీ నాకే ఇచ్చేశాడు. ఇల్లు తీసుకున్నాను, ఫర్నిచర్ అంతా సెట్ చేశాను. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఈరోజు మంచి రోజు కదా. ఏంటి? అవును మేడం, మీరు తొందరగా వస్తే మీ ఇంటికి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అడుగు పెడతారు. అర్థం కాలేదు. మీకే సర్ప్రైజ్ ఉంటుంది. త్వరగా వెళ్దాం పదండి. మీ బట్టలు మాత్రమే తెచ్చుకోండి. తర్వాత మీకు ఇష్టమైన సామాన్ ఏమైనా ఉంటే తెచ్చుకోండి. గిన్నెలు ఇష్టమైన ఏం పాడైనాయి. బట్టలు కూడా కొత్తగా కొనుక్కుంటాం కానీ ఇక ఇప్పటి మందం అయితే తెచ్చుకుంటాం పాటు. కాంతర గారిని ఎవరు రమ్మన్నారు ఇప్పుడు? ఆంటీ అంకుల్ని కదా నేను రమ్మంది. మంచిగున్నావు. వీళ్ళు ఎటు పోతా అటు పోతా, నా కొడుకు ఎటు పోతే నేను కూడా అటే. నువ్వు మంచిగున్నావు. జోక్ చేశానమ్మా. మా వినుగాడు చాలా సెన్సిటివ్. మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రేమ మనుషుల్లా ఉన్నారు. మేడం వెళ్దాం పదండి. అంటే అది ప్రొద్దున సావిత్రమ్మ ఫోన్ చేసి ఒక ఆయనను పంపించింది ఏదో ఇల్లు తీసుకున్నామని. తను మాట్లాడిన ఇల్లు అయితే నేను చేస్తే రాను. నాకు ఇష్టం లేదు. లేదు మేడం, నాకు ఏ సంబంధం లేదు. నేను అసలు సావిత్ర ఆంటీతో ఏ కాంటాక్ట్లో లేను. చెప్పాను కదా, వారం ముందే నాకు చెప్పాడు వాడు. ఇది మొత్తం నేనే చూసుకున్నాను. ఆ ఇల్లు ఏంటో నాకు తెలీదు. పాపం విన్ను ఎంతో ఆశపడి ఇల్లు కొన్నాడు. మీకు నచ్చుతుందో లేదో అని చాలా కంగారు పడుతున్నాడు. నాకు నచ్చడానికి ఏముంది? మీరు వస్తే వాడు సంతోషపడతాడు. అంటే ఇల్లు ఖచ్చితంగా మా అల్లుడు వినయ్ కొన్నదే కదా? ఖచ్చితంగా ఏంటమ్మా, నేనే ప్రూఫ్ని ఇక్కడ. పోలీస్ని కూడా నమ్మరా మీరు? పదండి, మన అల్లుడు ఇల్లు తీసుకున్నాడంట. అల్లుడింటికి వెళ్దామా? వెళ్దామండి, మన బిడ్డ ఇల్లు. అగో చూడు, ఒక సావిత్రమ్మ కొంటేనేమో అద్దన్నది, ఇప్పుడు అల్లుండింటికి పోతుందట. మా అల్లుడింటికైతే నేను ఖచ్చితంగా వెళ్తాను. ఆ సావిత్రికి నాకు సంబంధం లేదు. పదండి మేడం, నేను వెహికల్ తీసుకొచ్చాను. మీకు వినయ్ కార్ కూడా బుక్ చేశాడు. కారా? మావానికి ఇంకా కారు నడుపుడు రానే రాదు. అయితే నేర్చుకుంటాడు కొన్నాక. పాండ్రిగా మనమేమన్నా పరాయి వాళ్ళమా? వాళ్ళ ఇంట్లో వాళ్ళమేనైతే మీ నడుండ్రి. ఎలా ఉంది మీ ఇల్లు? నాకైతే సూపర్ డూపర్ బంపర్ ఉన్నది. మరి నాకోటి రూమ్ కట్టించిండ్రా లేదా? అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి. నాకు అసలే షుగరు. గంటకోసారి గంట కొట్టాలి. ఉంది, పదండి. గింత పెద్ద రూమ్ నాకు పట్టది. నాకు చిన్నది ఉంటే చాలు. పెద్దగా ఉంటే భయం అవుతుంది. చిన్నగా దగ్గరకుంటేనే మంచిగా ఉంటుంది ఎచ్చగా. బాగుందా మేడం? చాలా బాగుంది. ఇది వినయ్ వాళ్ళ రూమ్, మీ కూతురుది. ఇంకా బామ్మ, ఈ రూమ్ స్పెషల్గా మీకోసం డిజైన్ చేయించాను. మీ మనవడు మీకోసం ఇదంతా చేయించాడు. బబ్బరే బాప్రే, ఏమన్నా ఉన్నదా ఇల్లు? ఒకసారి గిడ గిచ్చు పిల్లగా. ఇదంతా నిజమా కలనా నాకేం అర్థమైతలేదు. ఓ పిల్లగా, గిచ్చమంటే గంత గట్టి గిచ్చుతావు పిల్లగా? గట్టి గిచ్చితేనే కదా కళ కాదని తెలుస్తుంది. ఇక మరి మా మనవడేడి? వస్తారు. అమ్మా, సామాన్లన్నీ తెప్పించి పెట్టాను. అంకుల్, నేను డ్యూటీకి వెళ్ళాలి, వెళ్తాను. అలాగే బాబు, చాలా థ్యాంక్స్. అవసరం లేదు అంకుల్. విన్ను నా బెస్ట్ ఫ్రెండ్. వాడే చెప్తే అది చేస్తానంతే. అమ్మా బాయ్. ఇంకా ఏదో లోకంలో ఉన్నట్టున్నావు, గిల్లమంటావా? అద్దు పిల్లగా నడు. అసలే పోలీస్వి గట్టిగిచ్చిన ఒక ఆమెలి పీకింది. వెళ్తానమ్మా. అలాగే, టీ తాగి వెళ్ళు. నాకు టీ అంటే పిచ్చమ్మా. మీ చేతి టీ తాగాలి. నచ్చితే మాత్రం ఊకుకే వచ్చి తాగుతాను. అలాగే. శుభం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో మీ పెళ్లి జరిగింది. ఇద్దరు జీవితాంతం సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉంటారు. చల్లగా వర్ధిల్లండి పిల్ల పాపలతో. ముందు ఆ చిన్న కృష్ణ ఆశీర్వాదాలు తీసుకొని అందరు కాళ్ళు మొక్కుండ్రా నాన్న. అందరు ఆశీర్వచనాలు తీసుకోండి.